సమాజంలో మార్పు అనేది కేవలం ఉపన్యాసాల ద్వారా రాదు. ఒకరు ధైర్యంగా అడుగు వేస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే పని చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ట్రాన్స్జెండర్లపై ఉన్న వివక్షను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన ఆఫీసులో పీఆర్ఓగా ఉద్యోగ అవకాశం కల్పించారు. తద్వారా సమానత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ను పీఆర్ఓగా నియమించడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు ఎలా కల్పించనున్నారు అనే అంశాలపై ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సమాజంలో మనుషులంతా ఒకటే అనే ధోరణితో అందరూ మెలగాలన్న ఆలోచనతో ట్రాన్స్జెండర్కి ఏదైతే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వారి తమ పిఆర్ఓగా అయితే ఉద్యోగ అవకాశం కల్పించారు. ఏదైతే సమాజంలో ట్రాన్స్జెండర్పై ఉన్న ఉద్దేశాలు ఏదైతే వాళ్ళు ఒక బెదిరిస్తారో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే ఆలోచనతో సమాజం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తమ పిఆర్ఓగా ట్రాన్స్జెండర్ను పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంశానికి సంబంధించి ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ట్రాన్స్జెండర్ని మీ దగ్గర ఉద్యోగంలో నియమించుకోవటానికి కారణం ఏంటి? అసలు వారిగా వచ్చి కలిశారా లేక మీరు ఎవరి ద్వారా వాళ్ళు సంప్రదిస్తే వారిని తీసుకోవటం జరిగింది? సమాజంలో వాళ్ళని చూస్తున్న విధానం బాలేదు. సమాజం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గమనించడం జరిగింది. అనేక సందర్భాల్లో వాళ్ళతో వ్యక్తిగతంగా అయిన దాన్ని ఏమంటారంటే సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన విధానాన్ని కూడా చూసినప్పుడు నిజంగానే వీళ్ళలో ఒక అగ్రెషన్ ఉంది. నిజంగానే సమాజం వీళ్ళని వెలివేయబడడం వల్లనే వీళ్ళు ఇలాగ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మారిపోయారు అని చెప్పి అర్థమైంది. మరి వీళ్ళకు ఒక అవకాశం ఇస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచన అయితే ఎప్పుడో చేయడం జరిగింది చదువుకున్న రోజుల్లోనే. కానీ అప్పుడంతా మనకి నేను ఒకరికి ఉద్యోగ కల్పన చేసే పరిస్థితిలో లేను కాబట్టి ఈ ఆలోచనగానే మిగిలిపోయింది. అయితే తర్వాత వీళ్ళకి ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు, వీళ్ళ పరిస్థితుల్ని గమనించినప్పుడు, కొంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా విషయాలు మా దృష్టిలోకి రావడం జరిగింది. చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి ఆదరణ లేకుండా, ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్న పరిస్థితి గమనించడం జరిగింది. సో ఈ విధానాన్ని ముందుగా ఇటు ప్రభుత్వాలు వారి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో అనేక మార్పులు వస్తాయి. అయితే ఈలోపు సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా నేనేం చేయొచ్చు, చదువుకోవడం వల్ల ఒక అధికారులుగా వాళ్ళు రాణించగలరేమో కానీ సొసైటీ అనేది వీళ్ళ పట్ల ఆలోచన మారాలి అన్న ఒక ఉద్దేశం అయితే ఎప్పుడు బలంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశం ఇచ్చి నాతోనే ఉంచుకుంటూ సమాజానికి పరిచయం చేయాలి అని అయితే అనుకున్నాను. దాని విధంగానే వాళ్ళకు ఒక అవకాశాన్ని నేనే పిలిచి మరీ ఇవ్వడం జరిగింది. ఉమెన్ గ్రీవెన్స్ ద్వారా ఇలాంటి లాభాలు అంటే ప్రజలతో పాటు ఇలాంటి వారికి కూడా తగు న్యాయం జరుగుతుందన్నది మీరు నిరూపించినారు. దీని మీద అసలు ఏమంటారు? ఈరోజు ఉమెన్ గ్రీవెన్స్లో తీసుకుంటే ఉమెనే డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ సాయం లేకుండా వీళ్ళ సమస్యలు ఇంకెవరి ద్వారానో చెప్పే విధానం తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకున్న పరిస్థితులు చాలా చాలా తక్కువ. ఈరోజు వాళ్ళతో పాటుగా మాకు ఇక్కడ వికలాంగుల కాలనీలో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది చాలా వరకు. వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు నిజంగా నేను సక్సెస్ అయ్యాను. ఉమెన్ కోసం ఏదైతే ఒక స్పెషల్ డేని కేటాయించానో దానికి నిజంగా సద్వినియోగపరచుకొని దానికి ఒక అర్థాన్ని ఇవ్వగలిగాను అని చెప్పచ్చు. ఆ రోజు కూడా చాలామంది వచ్చారు మా దగ్గరికి. మేము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అనేక అంశాలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఒక మంచి డిస్కషన్కి కానివ్వండి, అభిప్రాయ సేకరణకు కానివ్వండి, ఆలోచన పంచుకునే విధానంగా కానివ్వండి, ఈ యొక్క ఉమెన్ గ్రీవెన్స్ పనిచేస్తుంది. ట్రాన్స్జెండర్స్కి మీరు మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? వారికి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఏదైతే వారికి లబ్ధి చేకూరే విధంగా కానీ ఇలాంటి చర్యలు ఏమన్నా తీసుకోబోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఫ్రీ ట్రావెలింగ్ అనేది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకు ఒక ఐడెంటిటీని, మీరు ఎలా అయినా ఉండొచ్చు అనే ఐడెంటిటీని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అణగారిన వర్గాలకి అండగా వెన్నుముక్కగా నిలుస్తూ ఉంటుంది. అదే కోణంలో ఈరోజు నేను కూడా ఆ నాయకత్వంలో నుంచి వచ్చిన ఒక నాయకురాలనే కాబట్టి అదే విధానంలో ఆలోచిస్తున్నాను కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకు వేశాను. అయితే లోకేష్ అన్న కూడా దీని మీద స్పందించి మంచి పాలసీలను ఏదైనా తీసుకొని వద్దాము, బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ కల్పనలో కూడా అవకాశాలు ఇద్దాము అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో అనేక మార్పులు వస్తాయని చెప్పి మాత్రం ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఇది ఓవరాల్గా ట్రాన్స్జెండర్స్కి సంబంధించి
మంత్రి లోకేష్ ట్విట్తో కూడా సమాజంలో కూడా వీరికి కూడా ప్రత్యేక స్థానం కల్పించే విధంగా ఏదైతే ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకమని, అలాగే ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా దీనికి సంబంధించి ఏదైతే తమ నియోజకవర్గంలోనే కాదు ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్జెండర్లు ఎవరన్నా ఉన్నా కూడా వారికి ఉపాధి కల్పించే విధంగాను, వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా ఆమె ప్రణాళిక రచిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్.